అలేఖ్య అంటే నాకు పంచప్రాణాలు. నన్ను ఏమైనా చేయగాని అలేఖ్యని మాత్రం ఏమీ చెయ్యొద్దని బతిమోలుతున్నావు కదూ. మీ డాడీని పొడి చేశాను. ఆడమనసు తనదే, ఆత్మసాక్షి తనదే, స్నేహక్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే. కన్న తండ్రిని పొడి చేశావా? అవును, నీ కన్న తండ్రిని పొడి చేశాను. ఈ పాటికి చచ్చిపోయి ఉంటాడు. అందుకే వీడికి బొట్టు పూలు పెట్టాను. ఆ డాడీ దగ్గరికి ఈ డాడీ వెళ్ళిపోయి ఉంటాడు. ఇప్పుడు నువ్వు కొత్త డాడీని వెతుక్కో. ఏయ్, ముందు మా డాడీ ఎక్కడున్నారో చెప్పు. ఎక్కడున్నారో చెప్పు. అబ్బాబాబాబా, మీ డాడీ మీద ఏం ప్రేమ నొలకబోస్తున్నావా లేఖ్యా? ఏ చావకపోతే బతికించుకుంటావా? అయినా వాడు చచ్చి వాడి ఆత్మ ఈ పాటికి నీ దగ్గరకు వచ్చుంటుంది. చూడు 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 చూడు, మీ డాడీ ఆత్మ ఇక్కడెక్కడ ఉండుంటుంది. అమ్మ అలేఖ్య, చూడమ్మా అరుంధతి ఎంత పని చేసిందో. నన్ను చంపేసింది అని ఘోషిస్తూ ఉంటుంది. చూడు 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 చూడు. ముందు మా డాడీ ఎక్కడున్నారో చెప్పవే. ఆహా, ఓహో, ఆ మియాపూర్ గెస్ట్ హౌస్ లో నువ్వే నన్ను బంధించి ఏమీ తెలీదన్నట్టు ఏ నాటకం ఆడుతున్నావే. నేను ఇప్పుడే వెళ్ళి మా డాడీని కాపాడుకుంటాను. ఆగు అలేఖ్య, నేను నిన్ను వెళ్ళనివ్వను. అరుంధతి, నిన్ను వెళ్ళనివ్వను అలేఖ్య. అరుంధతి, అసలు ఠాగూర్ ఎవరు నీకు తెలుసా? నీ తండ్రి, నిన్ను దత్తత తీసుకున్న తండ్రి. కాదు, ఆ ఠాగూర్ నీ కన్న తండ్రి. నీకు రక్తం పంచిన తండ్రి. ఏంటి? ఆ ఠాగూర్ నా కన్న తండ్రా? నువ్వు చెప్పేది నిజమా? అవును, ఆ ఠాగూర్ కన్న కూతుర్ని నేను కాదు, నువ్వే. నా కన్నతనం తెలియక నా చేతులతో పొడి చేశాను. అయ్యో డాడీ, ఎంత పని చేశాను డాడీ. నాకు తెలియకుండానే ఎంత పాపం చేశాను డాడీ. ఎంత పాపం చేశాను. ఏం ట్విస్ట్ చెప్పావా లేఖ్య? ఏంటి, ఈ మాఫియా వాడు నా కన్న తండ్రా? అంటే నువ్వు నా చెల్లెలివా? మనిద్దరం రక్తం పంచుకున్న సిస్టర్సా? నువ్వు తండ్రుల్ని భలే మార్చేస్తావే. అలా చెబితే నేను కంగారు పడిపోయి వెంటనే ఠాగూర్ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను పొరపాటున నిన్ను పొడి చేశాను అని హాస్పిటల్ కి తీసుకువెళ్తాననే కదా నీ ప్లాన్? అయ్యో అరుంధతి, నేను నీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? ఆయన నీ కన్న తండ్రే. అబ్బాబాబాబా, సూపర్ అలేఖ్య, సూపర్. ఏం యాక్టింగ్ చేస్తున్నావు అలేఖ్య? ఎంత ఎమోషన్ లో కూడా నీ యాక్టింగ్ అదరగొట్టేస్తున్నావు. ఇలా యాక్టింగ్ చేసే
నా శ్రీకర్ని నాకు దక్కనివ్వకుండా చేశావు. అరుంధతి, నీకు శ్రీకర్కి పెళ్ళయింది. ఏంటి? నాకు శ్రీకర్కి పెళ్ళయిందా? అవును అరుంధతి. శ్రీకర్ నా మెళ్ళు తాళిబొట్టు కట్టాడా? అవును, కట్టాడు. అయితే నా మెళ్ళో తాళిబొట్టేది? ఏద లేఖ్యా? చెప్పు లేఖ్యా, చెప్పు. ఇప్పుడు నీ తల్లో పువ్వుల్ని నా చెవుల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు చెప్పు, ఎన్ని అబద్ధాలు చెప్తావో, ఎన్ని కట్టుకథలు చెప్తావో చెప్పు. చెప్పు, వింటాను. అయ్యో అరుంధతి, నీకెలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. ముందు అట్టలే మా డాడీని కాపాడుకోవాలి. ఏం కాపాడుకుంటావు? వాడెప్పుడో చచ్చుంటాడు. నిన్ను నువ్వు ఎలా కాపాడుకోవాలో ఆలోచించు. నిన్ను నీ డాడీ స్క్వేర్ దగ్గరికి పంపిస్తాను. హే, నీ హద్దుల్లో నువ్వుండు. ఈ అలేఖ్యకి కత్తి చూపిస్తున్నావా? నన్నేమైనా చేయగలను అనుకుంటున్నావా? నీకేమన్నా డౌటా? చచ్చే ముందు కూడా ఏమాత్రం భయపడకుండా నీ పౌరుషాన్ని చూపిస్తున్నావు. శభాష లేఖ్య. అరుంధతి, ఈ అలేఖ్య ముందు చావొచ్చి నాట్యం చేసినా నేను భయపడను. నీలాంటి విషపాముల్ని, ఇలాంటి కత్తుల్ని ఈ అలేఖ్య చాలా చూసింది. చాలా చూసావా? అయితే చావు. హే, అరుంధతి, వదులు. నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? హే, హే. అలేఖ్య, డాడీ, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, కాపాడుకుంటాను. అలేఖ్య, నువ్వెంత వేగంగా వెళ్ళినా ఈ పాటికి మీ డాడీ చచ్చిపోయి ఉంటాడు. వెళ్ళి మీ డాడీ శవ మీద పడి ఏడు. ఈ అరుంధతి తిరిగి తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలి. మా డాడీ చంద్రశేఖర్ ఎక్కడా? నా మనుషులెక్కడా?
కన్న కూతురని తెలియక మిమ్మల్ని పొడి చేసింది. ఆ రాక్షస్కి ఎంత చెప్తున్నా అర్థం కావడం లేదు. మీరే తన కన్న తండ్రిని చెప్పినా వినిపించుకోవడం లేదు. డాడీ, 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 డాడీ. డాడీ, 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 మీకేం కాకూడదు డాడీ. డాడీ, మీరు చావకూడదు. డాడీ, లేవండి డాడీ. డాడీ, మీరు నన్ను వదిలి వెళ్ళిపోకూడదు. లేవండి డాడీ, ప్లీజ్ డాడీ, లేవండి డాడీ. డాడీ, మీరు నా విషయంలో ఎలా ప్రవర్తించినా నేను మాత్రం మీ మీద ఎప్పుడూ కోపాన్ని పెంచుకోలేదు. నాకు మీరంటే అంత ఇష్టం డాడీ. డాడీ, ప్లీజ్ డాడీ, లేవండి డాడీ. డాడీ, డాడీ, ప్లీజ్ డాడీ. డాడీ, అయ్యో, మా డాడీ చచ్చిపోయాడా? డాడీ, డాడీ, అరుంధతి ఎంత పని చేసింది డాడీ. డాడీ, ప్లీజ్ డాడీ, లేవండి డాడీ. డాడీ, మీలో నేను మార్పుని కోరుకున్నానే కానీ మీ చావుని కోరుకోలేదు. ఒకప్పుడు మీ ప్రాణాలకి తెగించి నా ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు నా ఆయుష్ని కూడా పోసుకొని మీరు బ్రతకాలి డాడీ, బ్రతకాలి. ప్లీజ్ డాడీ, లేవండి డాడీ, బ్రతకాలి, బ్రతకాలి. డాడీ, మీకేం కాదు డాడీ. మిమ్మల్ని నేను బ్రతికించుకుంటాను, నేను బ్రతికించుకుంటాను. మీకేం కాదు డాడీ, మీకేం కాదు. మీకేం కాదు డాడీ, మీకేం కాదు. మిమ్మల్ని నేను కాపాడుకుంటాను డాడీ. నమస్తే మేడం. ఓకే మేడం, నేను ఇప్పుడే బయలుదేరి వస్తాను మేడం.
డాక్టర్. హాయ్ అలేఖ్య. అక్క ఎక్కడున్నావు? ఇంట్లో ఉన్నాను అలేఖ్య. అక్క నువ్వు అర్జెంటుగా ప్రగతి నగర్లో ఉన్న మన ఇంటికి వచ్చేసాయి. ఏమైంది? ఎందుకు? నువ్వు తొందరగా ఇక్కడికి వచ్చే, నీకు అన్ని విషయాలు చెప్తాను. అలాగే, నేను ఇప్పుడే వస్తున్నాను. అక్క చెప్పలేఖ్య. నువ్వు ఇక్కడికి వస్తున్నావనే విషయం బావకు గాని ఇంకెవరికి చెప్పొద్దు. అలాగే. అలేఖ్య ఏంటి సీక్రెట్ గా రమ్మంటుంది? ఏమై ఉంటుంది? అలేఖ్య, 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 అలేఖ్య. ఎవరు మీరంతా? ఇతను ఎక్కడెందుకున్నాడు? మా అలేఖ్యది. వీడికి ట్రీట్మెంట్ చేస్తున్నారేంటి? అసలు ఏం జరిగిందో చెప్పండి. మేడం, ఇతని కండిషన్ సీరియస్ గా ఉంటే మేము ట్రీట్మెంట్ చేస్తున్నాం మేడం. చావనివ్వండి వెండి. అసలు వీడు బ్రతకడానికి అక్క ఏంటక్క ఇదంతా? అలేఖ్య, అసలు ఏం జరుగుతోంది? ముందు బయటికి వెళ్దాం ప్లీజ్. డాక్టర్ సారీ, ప్లీజ్ క్యారీ ఆన్. అసలు ఏం జరుగుతోంది అలేఖ్య? ఆ దుర్మార్గుడు ఇక్కడ ఎందుకున్నాడు? వాడికి ట్రీట్మెంట్ ఇక్కడ ఎందుకు జరుగుతుంది? నువ్వు రా అక్క, రా. ఏంటి అలేఖ్య, అసలు ఏం జరిగింది? ఏ తండ్రికి జరగకూడని అన్యాయం డాడీకి జరిగింది. ఏంటి అలేఖ్య? ఈ చేతులతో కసి తీర పొడి చేశాను. అంటే ఆ అరుంధతికి పిచ్చి తగ్గిపోయిందన్నమాట. అవునక్క, ఆ అరుంధతికి పిచ్చి తగ్గిపోయి గతం అంతా గుర్తొచ్చింది. ఠాగూరే తన కన్న తండ్రిని తెలియక నా కన్న తండ్రి అనుకొని నా మీదున్న కోపంతో డాడీని పొడి చేసింది. అయినా తండ్రి కూతుళ్ళిద్దరూ మనకు శత్రువులే. అలాంటిది ఆ ఠాగూర్ని నువ్వు కాపాడ్డం ఏంటి అలేఖ్య? అక్క, ఆ ఠాగూర్ మనకి శత్రువే కావచ్చు, మన మీద పగని పెంచుకునుండొచ్చు. కాని నేనెప్పుడు ఆ ఠాగూర్ని శత్రువులా చూడలేదు. తండ్రిగానే చూశాను, ఒక తండ్రిగానే అభిమానించాను. అందుకే ఎలాగైనా ఆయన ప్రాణాలు కాపాడాలని ఇక్కడికి తీసుకొచ్చాను. కాటేసిన పావుని రక్షించాలని చూడటం ఎంత తప్పో, చంపాలనుకున్న శత్రువుని కాపాడడం కూడా అంతే తప్పు. ఎందుకంటే పాలు పోసామనే విశ్వాసం పావుకుండదు, ప్రాణాలు కాపాడామనే కృతజ్ఞత శత్రువుకుండదు. అది ఎప్పటికైనా మనకే ప్రమాదం.
నువ్వు చెప్పింది కరెక్టే అక్క, నేను ఒప్పుకుంటాను. కానీ నీకు తెలుసు కదా, ఒకప్పుడు ఆ ఠాగూర్ నేనే తన కన్న కూతుర్నని నా కోసం విలువిల్లాడిపోయాడు. ఇప్పుడు నేను కాదు, ఆ అరుంధతి తన కన్న కూతురని తెలియడంతో ఆ అరుంధతి మీద ప్రేమతో నా మీద పగని పెంచుకున్నాడు తప్ప ఆ పగ ముందు నుంచి నా మీద లేదు కదక్కా.